సో ఈ కమ్యూనికేషన్ అనేది స్టార్టింగ్ వన్ వేగా ఉంటుంది మాస్టర్స్. బేబీ ఎప్పుడు మనకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. తనకి ఎంతో జ్ఞానం ఉంటుందన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వాలి అంటే మనలో కూడా మనం ఎంతో సాధన చేయాల్సిన అవసరం వస్తుంది. సో మన యాటిట్యూడ్‌లో ఎంతో మార్పు రావాలన్నమాట. ధైర్యంగా ఉండడము, పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండడము, ఒక ప్రేమ తత్వంతో ఉండడము. సో వీటన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే బేబీతో కనెక్ట్ అవ్వడానికి మనకి అర్హత అనేది దొరుకుతుంది. సో కేవలం 3 అవర్స్ సాధన చేస్తున్నాము. సో మిగతా టైంలో రిమైనింగ్ టైంలో మనం ఎలా ఉన్నాము? కోపతాపాలతో, ఒక నెగెటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నప్పుడు ఆ బేబీ యొక్క ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వలేమన్నమాట. ఆ బేబీ యొక్క ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వాలి అంటే మనలో ఆ ప్రేమ తత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఒకవేళ మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే సో మీరు దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఈ 9 మంత్స్ పీరియడ్ వరకు మీరు కావాలంటే ఆ కోపాన్ని, ద్వేషాన్ని తర్వాత మీరు చేసుకోవచ్చు ఆఫ్టర్ డెలివరీ. సో అది కూడా ప్రామిస్ చేస్తాను. వాటన్నిటిని కూడా మర్చిపోతారనమాట. సో ఎవరిపైన సాధించాలి, కోపం, తాపం ఇవన్నీ కూడా మీరు పోస్ట్‌పోన్ చేసుకోండి. దాన్ని కంట్రోల్ చేసుకోలేరు, సప్రెస్ చేసుకోలేరు. ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి. జస్ట్ పోస్ట్‌పోన్ చేసుకుంటున్నాను అని ఒక డైరీలో రాసి పెట్టుకోండి. సో ఈ డెలివరీ తర్వాత ఆ కోపాన్ని, వాళ్ళ ద్వేషాన్ని నేను కంటిన్యూ చేయాలి అనుకుంటే జస్ట్ రాసి పెట్టుకోండి. సో ఐ విల్ ప్రామిస్ యూ మాస్టర్స్, డెలివరీ అయిన తర్వాత వాటన్నిటిని కూడా మర్చిపోతారు. ఈ పర్టిక్యులర్ టైంలో మీరు ఎంత ప్రేమతో, ఎంత మెచ్యూరిటీతో ఉంటారో మీరు అంత గొప్ప గిఫ్ట్ మీ పిల్లలకి అందిస్తున్నారు. ఇది మనసులో పెట్టుకొని సో 24 అవర్స్ కూడా మీరు మీ యాటిట్యూడ్‌ని చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, సో వై కాంట్ వి గెట్ ప్రెగ్నెన్సీ. సో ఎందుకు కాలేకపోతున్నాము? ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఎందుకు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న విషయాలు, దానికి కారణాలు ఆధ్యాత్మిక కారణాలని చెప్పొచ్చు. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారు? పీసీఓడి, పీసీఓఎస్ అంటున్నారు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటున్నారు. ఇవి కాకుండా డెప్త్ వెళ్తే, రూట్ కాజ్ వెళ్తే ఏముంటాయి? సో వాటి గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో ఈ ప్రాబ్లమ్స్ విత్ కన్సెప్షన్, మిస్‌క్యారేజెస్ అనేవి సో అంటే ఎవరైతే పేరెంట్స్ కాబోతున్నారో వాళ్ళకి ఈ మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ ఇష్యూస్ అన్నమాట ఇవన్నీ కూడా. వీటికి పరిష్కారం ఇక్కడ మనం చూసుకుంటూ ఉండొచ్చు. డాక్టర్స్ ఎంతవరకు మనకి పరిష్కారం అందిస్తున్నారు అంటే జస్ట్ ఒక 50% మాత్రమే వాళ్ళు అందిస్తారు. సో రిమైనింగ్ 50% మన చేతిలో ఉంది మాస్టర్స్. ఇక్కడ డాక్టర్స్ ఎక్కడ చూస్తున్నారు? పేరెంట్స్ మాత్రమే చూస్తున్నారు. అంటే ఫిజికల్, మెంటల్ హెల్త్ ని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. దాంతో 100% సక్సెస్ మనకు దొరకదు మాస్టర్స్. దీంతో పాటు దీని వెనకాల ఉన్న మన కర్మాస్ క్లియర్ అవ్వాలి. మన ఆధ్యాత్మిక సాధన ద్వారా మన ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ రూట్ కాజ్ ని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో కొంతమందికి అన్ని సరిగ్గా ఉన్నప్పటికీ కూడా కన్సీవ్ అవ్వడం లేదు. సో ఏంటి ఇష్యూస్, ఎలా క్లియర్ చేసుకోవాలి అని చాలా మందికి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే, సో ఫస్ట్ కన్సెప్షన్ కాంట్రాక్ట్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ కన్సెప్షన్ కాంట్రాక్ట్, ఒప్పందము అంటారు. ఆ ఒప్పందం ఎవరి మధ్య జరుగుతుంది? సో ఇక్కడ పేరెంట్స్, తల్లి తండ్రి కాకుండా ఈ ఒప్పందంలో ఇంకొకరు ఉంటారు. అదే మనకు పుట్టబోయే బిడ్డ. అంటే ఇక్కడ పేరెంట్స్ కి పుట్టబోయే బిడ్డకి మధ్య ఒక కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది, ఒక ఒప్పందం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఏంటి ఒప్పందము అంటే, ఎవరైతే మనల్ని తల్లిదండ్రులుగా చూస్ చేసుకుంటున్నారో
వాళ్ళ సోల్ అజెండా, వాళ్ళ ఈ భూమి మీద వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేం పని చేయాలనుకుంటున్నారు, ఏమేం సాధించాలనుకుంటున్నారు. సో వాటన్నిటికీ మీరు సహకరించాలని బిడ్డ మనతో కోరుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆస్ట్రల్ వరల్డ్ లో జరుగుతాయన్నమాట. ఓకే. సో అక్కడ ఎవరైతే పేరెంట్స్ బేబీకి ప్రామిస్ చేస్తారో, ఒప్పందం ఇస్తారో, దెన్ అప్పుడు మాత్రమే ఈ పేరెంట్స్ ని తల్లిదండ్రులుగా, ఈ కపుల్స్ ని తల్లిదండ్రులుగా ఆ బేబీ ఒప్పుకోవడం అనేది జరుగుతుంది. సో గర్భధారణ, ఈ కన్సెప్షన్ కాంట్రాక్ట్ అనేది గర్భధారణ సమయంలో ఒక శక్తి బంధం అనేది ఏర్పడుతుంది కదా, అదే టైంలో ఇదంతా జరిగి ఉంటుంది అనమాట. అది జరిగిన తర్వాతనే మీరు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి అవుతాయి. ఒకవేళ ఈ కన్సెప్షన్ కాంట్రాక్ట్ కి మీరు మీకు అర్హత లేదు అనుకోండి, సో ఫస్ట్ ప్రామిస్ చేయడం అనేది జరుగుతుంది అక్కడ ఆస్ట్రల్ వరల్డ్ లో. సో వన్స్ ద బేబీ మీ గర్భంలోకి ఎంటర్ అయి ఉంటుంది అనమాట. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ తర్వాత మీలో ఆ గుణాలు లేకపోతే, తల్లిదండ్రుల్లో బేబీకి వెల్కమ్ చేయాల్సిన యాటిట్యూడ్ లేకపోతే, ఒకవేళ మీరు తల్లిదండ్రులుగా కంప్లీట్ సహకారాన్ని అందించలేరు అన్న ఒక బిలీఫ్ ఏమైనా ఆ బేబీకి అందితే, ఇమ్మీడియట్ ఎనీ టైం ఆ గర్భాశయం నుండి బేబీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మిస్క్యారేజ్ కావచ్చు, అబార్షన్ కావచ్చు. సో ఏది ఇష్యూస్ లేకుండా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంత హెల్త్ కండిషన్స్ అన్ని బాగున్నా కూడా అక్కడ బేబీ మిస్క్యారేజ్ అవ్వడమో లేకపోతే అబార్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, అక్కడ ఆ సోల్ అజెండా ప్రకారము మీరు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అని అర్థం అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. సో స్పిరిట్ బేబీస్ అనే పుస్తకంలో ఎవరైతే రాశారో ఆ ఆథర్, ఆయన కొన్ని కేస్ స్టడీస్ అన్నమాట. వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాని ధ్యానం ద్వారా ఎలా క్లియర్ చేశారన్న విషయాలు కొన్ని ఇక్కడ నేను డిస్కస్ చేసేకి ఇష్టపడతాను మాస్టర్స్. సో ఆయనకి థర్డ్ ఐ విజన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ క్లయింట్స్ రూమ్ లోకి వస్తుండగానే ఎవరైతే డాక్టర్ దగ్గరికి వస్తారు కదా మాస్టర్స్, కపుల్స్, ఆ కపుల్స్ రూమ్ లోకి ఎంటర్ అవుతుండగానే అక్కడ ఆ డాక్టర్ కి ఆ బేబీ, ఆ కపుల్ యొక్క ఆరాలో ఉన్న బేబీతో కనెక్ట్ అయ్యేవాళ్ళనమాట. ఆ బేబీ కనిపించేది. సో కనిపిస్తూ తనకు కావలసిన ఇష్యూస్ ఇక్కడ ఏం జరుగుతున్నాయి, తల్లిదండ్రుల ఎలాంటి ఫాల్ట్స్ ఉన్నాయి అన్న కొన్ని విషయాలు డాక్టర్ కి డైరెక్ట్ గా చెప్పేవాళ్ళనమాట. బేబీస్, స్పిరిట్ బేబీస్ రూపంలో కనిపించి అక్కడ ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ జరిగి అక్కడున్న ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఆ కపుల్స్ తో చెప్తారో, ఆ కపుల్స్ ఫాలో అయినప్పుడు, డాక్టర్ చెప్పిన విషయాలన్నీ ఫాలో అయిన వెంటనే వాళ్ళకున్న ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒక కపుల్స్ పిల్లలు అవ్వడం లేదు అని చెప్పేసి కొత్తగా మ్యారేజ్ అయి ఉంటుంది. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పిల్లలు కావడానికి ప్రయత్నిస్తారు. సో ప్రయత్నించిన వెంటనే గర్భధారణ అనేది జరగదన్నమాట, కన్సీవ్ అవ్వడం జరగదు. సో అమ్మాయి ఎప్పుడు ఆడుతూ పాడుతూ మంచి సింగర్ ఆమె. ఎప్పుడైతే కన్సీవ్ అవ్వలేదో ఒక మూడ్ ఆఫ్ అయిపోయి పాటలు పాడకుండా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఈ డాక్టర్ దగ్గరికి వస్తారు. ఆ బేబీ డాక్టర్ దగ్గరికి రూమ్ లో ఎంటర్ అయిన వెంటనే ఆ బేబీ ఒక అంటే కొద్దిగా బాధగా కనిపిస్తుంది డాక్టర్ కి. అమ్మాయిలో ఉన్న ఆరాలో ఉన్న బేబీ డాక్టర్ కి బాధగా కనిపిస్తుంది అనమాట. సో ఏంటి రీజన్స్ అని అడిగినప్పుడు ఆ బేబీ ఏం చెప్తుంది అంటే, సో ఆమెలో ఒక యాటిట్యూడ్ ఏంటి, సింగింగ్, ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేది. ఎప్పుడైతే ఈ పాడడం అనేది స్టాప్ చేసిందో, అంటే తనలో ఉన్న ఆ నేచర్, సో ఆడుతూ పాడుతూ ఉండడం, ఆ పాటలు పాడడము నాకు ఇష్టమయ్యి తనను తల్లిగా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పాటలు పాడడం లేదు తను. సో నేను గర్భంలో ప్రవేశించడానికి నాకు కష్టంగా ఉంది అని చెప్తుంది. సో ఇది చెప్పిన వెంటనే డాక్టర్
ఆమెను అడుగుతారు, మీరు పాటలు పాడడం అంటే ఇష్టం కదా, బట్ మీరు పాటలు పాడడం స్టాప్ చేశారు. బేబీ ఎప్పుడైతే మీరు పాటలు పాడడం స్టాప్ చేశారో అది బేబీకి అడ్డుగా ఉంది అని చెప్పిన వెంటనే, సో దాన్ని తెలుసుకొని మళ్ళీ తను ముందు యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకుంటుందన్నమాట. ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటుందో తను మళ్ళీ కన్సీవ్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, మనలో ఉన్న ప్రతి ఒక్క నెగెటివ్ బ్లాకేజ్ కూడా ఇక్కడ కన్సెప్షన్ అవ్వడానికి అడ్డుగా నిలిచిపోతుందన్నమాట. సో అంటే మనలో ఆ క్వాలిటీస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఇష్యూస్ ఏంటి అంటే, సో యాక్చువల్లీ ఆ డాక్టర్‌కి ఆ స్పిరిట్ బేబీస్ అనేవన్నీ కూడా ముందుగానే కనిపిస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు డాక్టర్స్‌తో. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇంకొక కపుల్స్ వస్తారు. సో అంటే చిన్న చిన్న ఏంజెల్స్‌గా కనిపిస్తూ ఉంటాయన్నమాట డాక్టర్‌కి. సో ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్, ఈ పర్టిక్యులర్ పేషెంట్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో, సో ఆ ఆరాలో 8 ఇయర్స్ బాయ్, 8 ఏళ్ల వయసున్న ఒక బేబీ సోల్ కనిపిస్తూ ఉంటుంది. సో మామూలుగా అయితే చిన్న చిన్న ఏంజెల్స్ రూపంలో కనిపించేవాళ్ళు. ఇక్కడ ఉన్న ఆరాలో ఉన్న అబ్బాయి 8 to 9 ఇయర్స్ అబ్బాయి కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటి అంటే, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, బట్ కన్సీవ్ అవ్వడం లేదు. సో కారణం ఏంటి అని అడిగినప్పుడు, సో ఈ డాక్టర్ ఏం చేస్తారంటే ఆరాలో ఉన్న అబ్బాయితో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఆ అబ్బాయితో ఈమెకున్న సంబంధం అనేది ఈ జన్మకు సంబంధించింది కాదు, వెనుక జన్మకు సంబంధించింది. సో వెనుక జన్మలో ఇదే తల్లికి కొడుకుగా పుట్టింటాడనమాట. ఒక వరదలో అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు వరదలో ఇద్దరు కొట్టుకొని పోతూ ఉంటారు. అదే తల్లి అదే అబ్బాయిని కాపాడుకోలేకపోతుందన్నమాట. సో కాపాడుకోలేకపోవడంతో తను ఏం జరుగుతుంది అంటే, ఆ జన్మలో నా కొడుకు నేను కాపాడుకోలేకపోయానన్న ఒక బాధ, ఒక ట్రామా అనేది ఈ జన్మలో కూడా తనకి కంటిన్యూ అయి ఉందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, తనకు తెలియకుండా వెనుక జన్మలో జరిగిన ఒక సంఘటన ఇక్కడ తను ప్రెగ్నెంట్ అవ్వడానికి అడ్డుగా ఉంది మాస్టర్స్. సో ఈ ప్రాబ్లం ఎవరు చెప్పగలరు? ఏ డాక్టర్ చెప్పగలరు? తనకు కూడా తెలియదు అది. సో కేవలం మెడిటేషన్ చేసినప్పుడు మన డిఎన్ఏలో ఉన్న ఆ ట్రామాస్ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీరు ఓపెన్ అప్ అవ్వండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా నాకు ఉంటే నా డిఎన్ఏ లెవెల్లో అది క్లియర్ అవ్వాలి. సో మీరు ఎక్కడ ఫోకస్ చేస్తారో, ఏ విషయంలో ఫోకస్ చేస్తారో అక్కడ మీ ఎనర్జీని పంపడం జరుగుతుంది మాస్టర్స్. సో అప్పుడు మీకున్న కర్మలన్నీ కూడా, ట్రామాస్ కావచ్చు, కర్మలు కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ప్రస్తుత క్షణంలో ఉన్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏవైనా కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు ఈరోజు ఈ విషయం తెలుసుకున్నారు. సో ఓకే, ఇలాంటి విషయాల్లో కూడా బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారో, సో ఆటోమేటిక్ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అంటారు. సో ఎప్పుడైతే జ్ఞానం మనం సంపాదించుకుంటామో మన కర్మలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో మీరు తీసుకుంటున్న ఎనర్జీ, మీరు జ్ఞానాన్ని తీసుకున్నారు, సో ఈ విషయాల్లో ఇలా జరుగుతుంది అని మీలో ఎనర్జీ పోర్టల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. జ్ఞానానికి సంబంధించిన పోర్టల్స్ ఓపెన్ అయిపోతాయి. సో మీరు ధ్యానం చేసినప్పుడు, జ్ఞానంతో పాటు ధ్యాన సాధన చేసినప్పుడు, సో దానికి సంబంధించిన బ్లాకేజెస్ అన్ని ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతాయి. సో ఇలా సో ఇంకొక విషయంలో ఏంటి అంటే, సో అంటే ఈ ఇంకొక కపుల్స్ వస్తారు. ఈ పర్టికులర్ కపుల్స్ లో తండ్రితో కనెక్ట్ అయి ఉంటాడనమాట ఆ బాయ్. సో ఇక్కడ కూడా పాస్ట్ లైఫ్ సంబంధించిన ఒక బాండేజ్ అనేది ఉంటుంది అబ్బాయికి తండ్రికి. సో వెనక జన్మలో ఆ అబ్బాయి ఒక పూర్ ఫ్యామిలీలో ఉంటాడు. ఈయన ఆ ఊరికి కొంచెం అంటే మంచి రిచ్ పర్సన్ అన్నమాట.
సో ఆయన ఈ అబ్బాయికి ఎంతో సహాయం చేస్తుంటారనమాట. అదే ఒక రుణం తీర్చుకోవడానికి ఆ అబ్బాయి మళ్ళీ ఈ జన్మలో ఆ తండ్రికి కొడుకుగా పుట్టాలని అనుకుంటాడు. సో అది ఆ విషయం ఈ డాక్టర్‌కి చెప్పినప్పుడు, సో ఆ డాక్టర్ ఆ పేరెంట్స్‌తో డిస్కస్ చేసిన వెంటనే, సో అక్కడ తండ్రి ఏమంటాడంటే, ఓకే. నేను కంప్లీట్‌గా ఆ బాయ్‌ని యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. వెల్కమ్ చేస్తున్నాను. అన్న వెంటనే కన్సీవ్ అవ్వడం జరుగుతుందనమాట. సో అక్కడి వరకు ఆ తండ్రి కూడా ఏదో బ్లాకేజెస్‌లో నాకింకా ఫైనాన్షియల్లీ నేను సరిగ్గా లేను. తండ్రిగా బాధ్యత నేను వహించలేను. సో అండ్ సో రీజన్స్ తనకున్నప్పుడు ఆహ్, ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఓకే. నాకు తండ్రి అవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను అనుకున్న వెంటనే, సో అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్ కూడా క్లియర్ అయిపోతుందనమాట. సో ఇలా మన పూర్వజన్మ కర్మలు కూడా మనల్ని వేధిస్తూ ఉంటాయన్నమాట. సో హెల్త్ ఇష్యూస్‌గా మారి మనకు తెలియని ఏదో ఒక బ్లాక్‌గా ఏర్పడి ఉంటుంది. సో వాటన్నిటిని కూడా మనం ఆటోమేటిక్‌గా క్లియర్ చేసుకోవచ్చు మాస్టర్స్. ఆహ్, సో ప్రతి ఒక్కరూ వీలైతే ఈ 'స్పిరిట్ బేబీస్' అన్న పుస్తకం తప్పకుండా చదవండి. అది ఇంగ్లీష్‌లో ఉంది. సో ఇప్పుడు యాప్స్ వచ్చినాయి మాస్టర్స్. సో ఫోన్‌లో కూడా ఈజీగా ట్రాన్స్‌లేషన్ అనేది జరుగుతుంది. తెలుగులో మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేషన్ అనేది జరుగుతుంది. మీకు ఎంత వరకు అవుతుందో తప్పకుండా ఆ పుస్తకం ప్రతి ఒక్కరు చదవండి. ఓకే. సో ఇక్కడ కన్సెప్షన్ కాంట్రాక్ట్ అని అన్నామనమాట. ఒక ఒప్పందం అనేది ఉంటుంది. ముగ్గురి మధ్య జరుగుతుంది మాస్టర్స్. పేరెంట్స్ మరియు పుట్టబోయే బిడ్డ మధ్య. సో ఇక్కడ ఈచ్ పార్టిసిపెంట్స్ ఒక పర్టిక్యులర్ రోల్ కలిగి ఉంటారనమాట. సో ఆ పేరెంట్స్ ఆత్మ ఎదుగుదల కోసం బేబీ అనేది ఎంటర్ అవుతూ ఉంది లైఫ్‌లో. అలాగే బేబీ ఆత్మ ఎదుగుదల కోసం ఈ పేరెంట్స్‌ని చేసుకోవడం అనేది జరిగింది. సో ఒకరితో ఒకరు ఒక బాండేజ్ అనేది దేనికోసం మన డెస్టినీ రీచ్ అవ్వడానికి, మన ఆత్మ ఎదుగుదల కోసం ఇక్కడ సాధన అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇద్దరు కలిసి ఆ సాధన అనేది చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి. ఒకటి ప్యూర్ వెజిటేరియన్‌గా ఉండడం, ఒకటి సాధన. ఒకరు చేస్తున్నారని ఇంకొకరు చేసినప్పుడు అక్కడ ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం అనేది 50-50 ఉంటాయి. ఇద్దరు మెడిటేషన్ చేసినప్పుడు సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఓవర్‌కమ్ చేసుకోవచ్చు మాస్టర్స్. ఒకవేళ ఈ ఒప్పందంలో డిసగ్రీమెంట్ ఏమైనా అయితే, మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే, సో ఆ బేబీ అనేది తన డిజైర్ తన కోరికని ఎప్పుడైనా ఏ టైంలో అయినా కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సాధన అనేది తర్వాత ఈ జ్ఞానం. ఈ పర్టిక్యులర్ 9 మంత్స్ పీరియడ్‌లో మీరు ఆ బేబీ కోసం ఎంత టైమ్ స్పెండ్ చేయగలుగుతారో, అంత ఉన్నతమైన సోల్ మీకు చేరుకుంటుంది మాస్టర్. మీ మీ ద్వారా ఈ భూమికి అందించబడడం జరుగుతుందనమాట. ఓకే. సో ఇంకోటేంటంటే, సో ఈ స్పిరిట్ బేబీస్‌తో ఎప్పుడైతే మీకు కనెక్ట్ అవుతారో, సో కమ్యూనికేషన్ అనేది ప్రీ బర్త్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కావలసిన ఆధ్యాత్మిక జ్ఞానం అందించడానికి సపోర్ట్ చేయడం ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడానికి, డే టు డే లైఫ్‌లో మీరు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి కూడా బేబీ మీకు గైడ్ చేస్తూ ఉంటుంది మాస్టర్స్. ఈవెన్ పుట్టిన తర్వాత హ్మ్. పేరు పెట్టడం, తనకు పేరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి అన్నమాట. ప్రతి ఒక్కటి మనకు గైడ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు వాళ్ళందించే ప్రతి ఒక్కటి కూడా మనము ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు మాస్టర్స్. సో ఇక్కడ మా వర్క్‌షాప్‌లో జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. లైక్ అమ్మాయికి డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన తర్వాత అంటే ఈ క్లాస్ కండక్ట్ చేస్తున్నప్పుడే తను ప్రెగ్నెన్సీ టైమ్ 7థ్ ఆర్ 8థ్ మంత్‌లో ఉండేది. సో ఈ ఇవన్నీ విన్న తర్వాత తను ఈ వర్క్‌షాప్ అయిన తర్వాత తను డెలివరీ అవ్వడం జరిగిందనమాట. సో ఈ 2 మంత్స్‌లో తను చాలా సాధన చేసింది. ఆహ్, డెలివరీ అయిన వెంటనే 2-3 డేస్‌కి బేబీ పేల్‌గా ఉంది. అంటే బ్లడ్ సరిగ్గా లేదు. బ్లడ్ కావాల్సినంత బ్లడ్ తన శరీరంలో లేదు. సో డాక్టర్స్ చూసి తనకున్న ప్రాబ్లమ్ అంటే 50-50 ఛాన్సెస్ అని చెప్పారనమాట. బేబీ ఆహ్,
నెక్స్ట్ 50% ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పేసి 3 డేస్ తర్వాత అంతవరకు బాగుంది. బేబీ ఉన్నట్టుండి సడెన్ గా సమ్ హెల్త్ ఇష్యూస్ ఏదో అయినాయని చెప్పారు. సో ఇమ్మీడియేట్ ఫోన్ చేసింది తను నాకు. చేసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే తను వెజిటేరియనిజం కోసం వర్క్ చేయాలి అని చెప్పేసి. ఆ బేబీ వచ్చింది కూడా దానికోసమే. సో మీరు బేబీతో అంటే ప్రామిస్ చేయండి. వెజిటేరియనిజం కోసం నేను పని చేస్తాను అని చెప్పేసి అని ఒక సంకల్పం చేయించాననమాట. సో చేయించిన వెంటనే నెక్స్ట్ డేకి బేబీకి నార్మల్ పొజిషన్‌కి వచ్చేసి తను డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడ అంటే అమ్మాయి ఈవెన్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే కాకుండా డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బేబీతో మాట్లాడడము, ఆ బేబీ అంటే జస్ట్ తన ఇంట్యూషన్ మాట్లాడడం అంటే బేబీ రెస్పాన్స్ ఇవ్వదు మాస్టర్స్. సో బేబీతో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో నాకిది ఇప్పుడు సాధన చేయాలి, ఈ పుస్తకం చదవాలి, ఈ క్లాస్‌కి నేను అటెండ్ అవ్వాలి, నువ్వు డిస్టర్బ్ చేయకూడదు అని బేబీతో చెప్పినప్పుడు ఆ బేబీ అలాగే సపోర్ట్ చేసేదన్నమాట. ఒకవేళ అలా కమ్యూనికేట్ చేయకుండా ఏదో క్లాస్‌కి అటెండ్ అవుతే ఆ పర్టిక్యులర్ అదే టైంలో బేబీ ఏడ్చేదన్నమాట. సో తను వెళ్ళి ఓకే నేను క్లాస్‌కి అటెండ్ అవుతున్నాను, ఏడ్చకూడదు, నాకు సపోర్ట్ చేయాలి అని జస్ట్ చెప్పిన వెంటనే బేబీ సైలెంట్ అయిపోయేది. సో ఇలా ఎన్నో ఎక్స్‌పెరిమెంట్ చేసింది తను. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ తనే అన్నమాట. వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ మామగారు ఫైనాన్షియల్‌గా ఏదో లాస్ అయిందన్నమాట. చిట్స్ ఏదో వేస్తున్నారు. సో ఆ అమౌంట్ రావాలి, చాలా కష్టపడుతున్నారు అని చెప్పేసి బేబీతో మాట్లాడేదన్నమాట ఆమె. సో అదొక ప్రాబ్లము. తర్వాత వాళ్ళ తండ్రికి ఒక ప్రమోషన్ రావాలి అని అనుకునిందన్నమాట. సో ఎగ్జాక్ట్‌గా తనకి ఇంట్యూషన్ అనిపించిందంట. అంటే నామకరణం లోపల వీటన్నిటికి సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి. సో ఆ ఇంట్యూషన్ తను ఎలా అనుకునిందంటే బేబీతో మాట్లాడుతుండంగానే. సో బేబీ మాట్లాడలేరు ఫిజికల్‌గా. తల్లి బేబీతో మాట్లాడినప్పుడు బేబీ ఇచ్చిన మెసేజ్ తనకి లోపల నుండి అర్థం చేసుకునిందన్నమాట. అలా ఎగ్జాక్ట్‌గా ఆ 6 మంత్స్‌లో ఆ బేబీ నామకరణం రోజు తండ్రికి ప్రమోషన్ రావడము, తర్వాత చిట్స్‌లో అమౌంట్ ఎవరో ఇవ్వాల్సిన అమౌంట్ ఆ రోజే తెచ్చిచ్చారన్నమాట. ఆ బేబీ నాకు ఇదే పేరు కావాలి అని ఒక మెసేజ్ కూడా తల్లికిచ్చిందన్నమాట. అదే పేరు పెట్టారు. సో ఇలా ఎంతోమంది ఎన్నో ఎక్స్‌పెరిమెంట్ చేశారన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఇది సాధ్యం మాస్టర్స్. సో వాళ్ళెంతో సాధన చేశారేమో, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాను. జస్ట్ ఇప్పుడు 2, 3 మంత్స్ నుండి 2, 3 ఇయర్స్ నుండి మాత్రమే నేను మెడిటేషన్ చేస్తున్నాను. నాకు అర్హత ఉందా అనే డౌట్స్ ఎక్కడ మీరు పెట్టుకోవద్దండి. సో ఎప్పుడు కూడా మాస్టర్స్ అంటే పుట్టబోయే పిల్లలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఇప్పుడు మన నాలెడ్జ్‌కి అంటే మనకున్న విజ్డమ్‌కి కన్నా ఎక్కువ విజ్డమ్ ఉన్న వాళ్ళే మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు వాళ్ళ మాట మనం వినాలి. సో వాళ్ళు మన మాస్టర్స్‌గా ఉంటారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎవరైనా పని చేయాలనుకోండి. మీరు చెప్పినట్టు వినాలి అనుకోండి. సో మీ క్వాలిఫికేషన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళని మీరు పనికి పెట్టుకుంటారు కదా! పని చేయించుకోవడానికి. అలాగే వాళ్ళు మనల్ని చేసుకుంటున్నారు అంటే కారణం ఏంటి? వాళ్ళ మాట మనం వినేలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు కాలం పిల్లలు చూస్తుంటారు కదా! ఎవ్వరు తల్లిదండ్రుల మాట వినరు. సో కారణం ఏంటి అంటే సో వాళ్ళకంత ఎబిలిటీ ఉంటుంది. మనల్ని లీడ్ చేసే ఎబిలిటీ వాళ్ళకుంటుందన్నమాట. సో ఇక్కడ ఎవ్వరు అంటే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు అర్హత ఉందా అని. వాళ్ళకి కావాల్సిన అర్హత ఏంటి? మీరు సాధన చేస్తున్నారా లేదా? వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళుగా ఉన్నారా లేదా? సో దీన్ని మాత్రమే వాళ్ళు చూస్తారన్నమాట. ఓకే. సో ఈ కన్సెప్షన్ కాంట్రాక్ట్ గురించి ప్రతి ఒక్కరికి అర్థమై ఉందనుకుంటున్నాను. తర్వాత పాస్ట్ లైఫ్ కర్మాస్ అడ్డుగా ఉన్నప్పుడు ఓన్లీ త్రూ మెడిటేషన్ సాధన ద్వారా మాత్రం మనం క్లియర్ చేసుకుంటాం. ఏ డాక్టర్ కూడా మనకి ఈ విషయంలో సహాయం చేయలేరు మాస్టర్స్.
సో వాళ్ళ అవసరం ఉంటుంది మనకి. ఏ విషయంలో వాళ్ళ అవసరం కావాలో అక్కడ మాత్రం మనం తీసుకోవాలి. ఓకే. ఇంకా వాళ్ళు ఎంతో సెన్సిటివ్‌గా ఉంటారనమాట మాస్టర్స్. వాళ్ళకొక కొత్త జీవితం కావాలి. ఒక కొత్త ఐడెంటిటీ కావాలి. సో వాళ్ళ డెస్టినీ, వాళ్ళ సోల్ అజెండా ఇవన్నీ కూడా తల్లిదండ్రుల సపోర్ట్‌తో మాత్రమే వాళ్ళు సక్సెస్ అవ్వగలరు అనే ఒక భావనతో ఉంటారనమాట. సో ఒకవేళ ఇది అందించలేకపోతే మనలో లైక్ ఈ కన్సెప్షన్ అనేది అడ్డుగా ఉంటుంది. కన్సెప్షన్ కాకుండా ఆ బ్లాకేజెస్‌గా కూడా నిలబడిపోతాయన్నమాట. సో ఈ క్షణమే మీరు సంకల్పం చేసుకోండి. సో మీకు కావాల్సిన అన్నిటిని మేము సమకూరుస్తాము. దానికి కావాల్సిన సాధన మేము చేస్తాము అని మీ కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఎక్కడ ఎలాంటి ఫ్రస్ట్రేషన్ వద్దు. ఎలాంటి డౌట్స్ వద్దు. ఎలాంటి కన్‌ఫ్యూజన్స్ వద్దు. నేను కంప్లీట్‌గా సరెండర్ అవుతున్నాను. ఫస్ట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెంచుకోండి. మీ మీద మీకు ప్రేమ పెంచుకోండి. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేని వాళ్ళు వచ్చే వాళ్ళని ఎలా ప్రేమిస్తారు? ఆ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఓకే. సో దీనికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఇంకోటి పర్టిక్యులర్‌గా మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే నాకు బేబీ బాయ్ కావాలి, గర్ల్ కావాలి. సో దీన్ని ఏదైనా మీ ఆలోచనల్లో ఉంటే ఫస్ట్ డిలీట్ చేసుకోండి మాస్టర్స్. ఒక ఉన్నత ఆత్మ ఈ భూమి మీద తను బాయ్‌గా కానీ, గర్ల్‌గా కానీ ఎలా ప్లాన్ చేసుకొనిందో సో కంప్లీట్‌గా నేను తన ఒక నిన్ను యాక్సెప్ట్ చేస్తాను. సో మీరు అనుకున్నప్పుడు మాత్రమే అది కూడా ఒక బ్లాక్‌గా ఏర్పడుతుందన్నమాట. సో అలాంటి ఏవైనా ఉంటే కంప్లీట్‌గా క్లియర్ చేసుకోండి మాస్టర్స్. ఓకే. తనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్‌ని కంప్లీట్‌గా అందించండి. ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో న్యూటన్ కొండవీటి సార్ ఉన్నారు. సో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. పాస్ట్ లైఫ్ థెరపీ చేస్తూ ఉంటారు. సో ఒక మంచి స్టేటస్‌లో అంటే ఫైనాన్షియల్లీ తర్వాత క్వాలిఫికేషన్ వైస్, జాబ్ వైస్ చాలా మంచి స్టేటస్‌లో ఉన్నారనమాట ఆమె. సో తనకి హెడేక్ ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. తలనొప్పి. దీనికి కారణం ఏంటి అని కూర్చున్నప్పుడు ఆ సెషన్‌లో ఏం జరిగిందంటే తను పాస్ట్ లైఫ్ వెళ్ళలేదు మాస్టర్స్. వాళ్ళ తల్లి గర్భంలో ఉన్న టైంకి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. సో అక్కడ వెళ్ళిన వెంటనే అంటే ఇప్పుడు తలనొప్పికి ఉన్న కారణం ఏంటి అని చూసుకున్నప్పుడు మెయిన్ రీజన్ ఏంటి అన్నప్పుడు తనకి తల్లి గర్భంలో ఉన్న టైంకి తను వెళ్ళడం జరుగుతుందన్నమాట. అక్కడ ఏం జరిగింది అంటే తన తల్లికి ఇది 3వ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలు. సో 3వ ప్రెగ్నెన్సీకి బాయ్ కావాలని ఒక ఇది తల్లిదండ్రులంతా బేబీ బాయ్ కావాలని కోరుకుంటున్నారన్నమాట. సో ఆ ఒక కోరిక ఇక్కడ ఉన్న అమ్మాయికి కంఫర్ట్‌గా ఫీల్ అవ్వడం లేదు తను. సో నేను బయటికి వస్తే వీళ్ళు స్వీకరిస్తారా లేదా అన్నట్టుగా ఒక ట్రామాతోటి కన్సెప్షన్ ట్రామా అని చెప్పాను కదా! ఒక ట్రామాతో తను బయటికి రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఈ విషయం తను తెలుసుకునిందో సో ఇమ్మీడియేట్ తలనొప్పి అనేది తగ్గిపోయిందన్నమాట. సో ఇలాంటి మీది ఏదైనా కోరికలు ఉంటే ఫస్ట్ దాన్ని న్యూట్రల్ చేసుకోండి మాస్టర్స్. ఇలా అనుకోవడం కూడా తప్పే. ఓకే. సో ఇంకా ఏంటి అంటే ఇంకొక సిట్యుయేషన్‌లో చాలా నాయిస్ ఉంటుందన్నమాట. తను ప్రెగ్నెంట్‌గా ఉంది తను. అంటే పుస్తకంలో 'స్పిరిట్ బేబీస్‌లో' ఉన్న ఎగ్జాంపుల్ ఇంకొకటి. చుట్టూ అంటే ప్రెగ్నెంట్ ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెన్సీ అవ్వాలని కోరుకుంటున్నారో ఆ ఇంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే ఫుల్ నాయిస్ అన్నమాట. సో ఎక్కువ నాయిస్ ఉండడము ఆ నాయిస్ ఉండడం వల్ల బేబీ తను కన్సీవ్ కాలేకపోతుంది. సో ఎప్పుడైతే తను తెలుసుకొని అంటే తను బేబీతో కన్వర్జేషన్ జరిగినప్పుడు, కమ్యూనికేట్ చేసినప్పుడు ఈ నాయిస్ అనేది నాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇక్కడ అంటే మీ వూమ్‌లోకి ప్రవేశించడానికి నాకు కావడం లేదు అని చెప్పేసి తన తల్లితో మాట్లాడడం జరుగుతుందన్నమాట. సో ఇమ్మీడియేట్ తను
ఆ ఇంటి నుండి ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో షిఫ్ట్ అయిన వెంటనే తను మళ్ళీ కన్సీవ్ అవ్వడం జరుగుతుంది. సో ఎన్నో చిన్న చిన్న విషయాలు మనని బాధిస్తూ ఉంటాయన్నమాట. సో కొంచెం ఆ పర్టిక్యులర్ టైంలో సో వీటన్నిటిని గమనించండి. మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? సో మీ ఆలోచనలు, మీ సాధనలో ఏమైనా లోపం ఉందా? జస్ట్ ఫోకస్ చేయండి. అంటే ఎవ్వరు అవసరపడొద్దు మాస్టర్స్. నేను ఇప్పుడు అనుకున్నాను, పక్కన ఎవరో కన్సీవ్ అయిపోయారంట, 21 డేస్‌కే కన్సీవ్ అయిపోయారంట. నేను 2 ఇయర్స్‌గా చేస్తున్నా, నాకెందుకు కావడం లేదు? సో ఇలా అవసరం వద్దు. సో ఏ విధంగా బ్లాకేజెస్ నాలో అడ్డుగా ఉన్నాయి? జస్ట్ రీకాల్ చేసుకోండి మాస్టర్స్. సో ఎప్పుడు కూడా ఒక లవ్ ఎన్విరాన్మెంట్ అందజేయండి మీ బేబీ కోసం. ఇక్కడ సెల్ఫ్ లవ్ అన్న వెంటనే నెక్స్ట్ వచ్చేది గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్. సో ఎవరైనా ఈవెన్ బేబీకి కూడా ఇన్కన్వీనియన్స్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్ లో ప్రెగ్నెన్సీ ఉంటారు, ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయి ఉంటారనమాట. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మన ఇంటికి ఎవరో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేషన్ కానీ వచ్చి వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. సో వచ్చిన వాళ్ళని మీరు ఫర్గివ్ చేయలేకపోతున్నారు, వాళ్ళని క్షమించలేకపోతున్నారు, వాళ్ళ మీద కోపం ఎక్కువగా ఉంది అనుకోండి. ఒకవేళ మీరు ఆ ఫీలింగ్స్ తో ఉంటే ఏం జరుగుతుంది అంటే, మీరు ఆ బేబీకి ఆ కోపాన్ని పరిచయం చేస్తున్నారు, ఆ ద్వేషాన్ని పరిచయం చేస్తున్నారు. ఓకే. సో ఈ కోపము, ద్వేషము అనేది మామూలుగా చెప్తూ ఉంటారనమాట. నీవు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ద్వేషిస్తావో, ఎవరిని కోపగించుకుంటావో వాళ్ళని పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ద్వేషిస్తారు అని చెప్పేసి, పిల్లలు వాళ్ళని ద్వేషిస్తారు అని చెప్పేసి. ఇక్కడ అది నిజం కాదు మాస్టర్స్. ఇప్పుడు మీరు ద్వేషాన్ని, కోపాన్ని పరిచయం చేస్తున్నారు. మీకు ఎవరైతే అంటే ఎవరిపైన మీ ద్వేషం ఉంటుందో వాళ్ళ మీద ద్వేషించడం కాదు. ఆ ద్వేషం అనేది రేపు మీ పైన కూడా చూపించొచ్చు మీ పిల్లలు. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ద్వేషము, అసూయ అనేది మీరు పరిచయం చేస్తున్నారు. రేపు అది మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది అనమాట. సో ఎంత అవేర్నెస్ తో ఉంటే అంత మంచిది మాస్టర్స్. ఓకే. మన మెంటల్ ఎబిలిటీ కూడా పాప పుట్టడానికి రీజన్స్ తప్పకుండా మేడం 100%. ఇక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక తల్లికి. లేదు అంటే మీరు ఎంతగా ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా బేబీకి ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. ఓకే. అంటే పాస్ట్ లైఫ్ లో జరిగిందేదే ఇక్కడ ఫార్వర్డ్ అవుతుందండి, ఈ జన్మలో జరిగింది తప్పకుండా ఫార్వర్డ్ అవుతుంది కదా మేడం. సో ఇవన్నీ విషయాలు అంటే మీ ప్రెగ్నెన్సీకి అడ్డుగా ఉన్న బ్లాకేజెస్ తొలగించుకోవడానికి సో ఈ విషయాలు మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను.